ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలాన మరి చీరాల ప్రాంతంలో సముద్రం ఒడ్డున మీ యొద్దకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వచ్చేటకు ప్రభు కృప చూపించారని బట్టి అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సముద్రాన్ని చూసినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క పడవలు లేదా ఈ మార్గాలు, ఈ వాతావరణము, వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఒకటే వాక్యము నాకు గుర్తొస్తుందండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట రాయబడింది, నీ చేతి పనులన్నిటి మీద మనుషునికి నీవు అధికారం ఇచ్చి ఉన్నావు అని. సముద్రము వాటి యొక్క జలచరములు, సముద్రము వాటిలో ఉన్నటువంటి మార్గములను, వాటిపైనను నీవు మనుషునికి అధికారం ఇచ్చావు అని. నిజమే కదండి. ఇంతటి లోతైనటువంటి నీటిలో ఈ పడవలన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళి మరలా బయటికి రాగలుగుతున్నాయి. మరి నటి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి మార్గము తెలియదు, కానీ దేవుడు మనుషునికి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్నో వేల కొలది చేపలను, మరి జలచరములను వారు పట్టుకొని బయటకు వచ్చి అనేక మందికి విక్రయించి అవి నేటి దినాన ఆహారంగా మారుతున్నాయి. ఇటువంటి ఆధిక్యత ప్రభువు మనుషులకి కలుగజేశాడు. ఇదంతా కూడా మనుషుని యొక్క సృష్టి అండి. ఈ సృష్టి అంతా దేవుడు ఎవరి కొరకు చేశాడు? మనిషి కొరకే చేశాడు. నీ కొరకు, నా కొరకు చేశాడు. నీకు నాకు దీవెనకరంగా ఉండేదాని కొరకే వీటన్నిటిని ప్రభువు కలుగజేశాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించే బద్దులమై ఉన్నాం. ఈ భూమి కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదని, సమస్తము దేవుని ద్వారా దేవుని చేత సృజింపబడ్డాయని మనము బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఎందుకు దేవుడు కలగజేశాడు అంటే అది దేవుని కొరకు కాదు, నరుల కొరకు, మనిషి కొరకు, నీ కొరకు, నా కొరకు దేవుడు వీటన్నిటిని కలగజేశాడు. ఈ సర్వ సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతుందండి. ఈ సముద్రము పొంగు ఆయనకు లోబడుతుంది. ఈ సముద్రంలో ఉన్నటువంటి జలచరములు ఆయనకు లోబడుతున్నాయి. ఆకాశము దేవునికి లోబడుతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు దేవునికి లోబడుతున్నాయి. దేవునికి లోబడినది ఎవరు అంటే మనుషుడు తన పోలికలో చేయబడినటువంటి మనుషుడు. దేవుని గణపరచాలండి. దేవుని వాక్యం చెప్తుంది, మనము ప్రభువుని స్తుతించే బద్దులమై ఉన్నాం. అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. నిన్ను నన్ను దేవుడు ప్రేమించి మన కొరకు ఇంతటి సృష్టిని కలగచేసి ఇంతటి దేవుడు ఆధిక్యతను మనిషికి ఇచ్చిన తర్వాత మనుషుడు ఈ సృష్టిని పూజించకూడదు, కానీ దేవుని పూజించేవానిగా ఉండాలి. ఈ సృష్టిని కలగజేసిన దేవుని మనం ఆరాధించే వారమై ఉండాలి. నా ప్రేమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయమున మీకు ఒక చక్కటి మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతుంటున్నాను. ఇదిగో ఈ ఆకాశ వైశాల్యాన్ని సృజించిన వాడు, ఈ సముద్రమును, సముద్ర చేపలను సృజించిన వాడు, వీటిని పాలిస్తున్నవాడు నీ జీవితాన్ని పాలించడా? నీ జీవితాన్ని నడిపించడా? ఈ సముద్రమే ఆయన మాటకు లోబడి ఆ పొంగును అణిచివేయగలుగుతున్నప్పుడు నీ జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు కూడా ఇదిగో ఈ ఆటుపోటుల వంటివే. ఇలాగ ఏ రీతి అయితే ఈ అలలు వచ్చి వెళ్ళిపోతున్నాయో అలాగుననే నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు కూడా వస్తాయి, మరలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ నీరు ఇలా ఇక్కడ అద్దరిలో నిలబడిపోదండి. వచ్చిన ఈ నీరు ఎలా వచ్చిందో మీరు గమనిస్తున్నారా? ఎలా వచ్చిందో అలాగే మరలా వెనక్కి వెళ్ళిపోతుంది, అలాగే మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కూడా కష్టాలు దేవుడు అలాగనే ఉంటాయి. దేవుడు అవి నీ జీవితంలో అనుమతిస్తాడు. అవి నీ జీవితంలో ఉండేదాని కొరకు కాదు. అవి వస్తాయి, కానీ నిన్ను పరీక్షిస్తాయి, మరలా నీ జీవితంలో అవి వెలిగిపోతాయి. నీ జీవితంలో ఎప్పుడు కష్టాలు శాశ్వతమైనవి కాదు. దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు స్థిరమైనవి. అవి ఎప్పుడు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సృష్టిని దేవుడు నీకు చేసిన తర్వాత, ఇంతటి కార్యాలు ప్రభు నీ కొరకు చేసిన తర్వాత ఇంకేదైనా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇట్టి కృపాధన్యత మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.